అందుకే మీకు కృష్ణవేణి కావాలి, నాకు వంశీ కావాలి. నా పేరు స్నిగ్ధ. వంశీకి నాకు నిశ్చితార్థ ముహూర్తాలు పెట్టుకున్నారు, కానీ నిశ్చితార్థం ఆగిపోయింది. కానీ వంశీ నాకు కావాలి. వంశీని నేను ప్రేమించాను. వంశీని పెళ్లి చేసుకుంటాను. ఈ స్నిగ్ధకు వంశీ కావాలి, నాకు వంశీ కావాలి. అందుకే శాశ్వతంగా నేను స్నిగ్ధ శరీరంలో ఉండిపోవాలి. శరీరము మనసు అన్ని స్నిగ్ధవే, కానీ లోపల ఆత్మ మాత్రం నాది. శాశ్వతంగా నేనుంటాను. మా ఇద్దరి కోరికలు ఒక్కటే, వంశీని పొందటం. ఈ స్నిగ్ధతో వంశీ సంయోగం జరిగితే ఆ అనుభూతి నాదవుతుంది. స్నిగ్ధకు వంశీకి పెళ్ళైతే ఆత్మగా నేను భార్యనవుతాను. స్నిగ్ధకు శోభనం జరిగితే ప్రతి రాత్రి నాకు శోభనం జరిగినట్టే. కానీ నిశ్చితార్థం ఆగిపోయింది. ఇప్పుడు నేను ఎలా వంశీని వశం చేసుకోవాలి? ఈ స్నిగ్ధ శరీరంలో నేను శాశ్వతంగా ఉండిపోవాలి అంటే నేనేం చేయాలి? నాకీ సహాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చాను స్వామి. అర్థమైంది. కోరిక తీరని ఆత్మలు వేల లక్షల సంవత్సరాలైనా పైకి వెళ్ళవు. కోరిక తీరని నువ్వు కూడా ఇలాగే తీరని దాహంతో అల్లాడిపోతున్నావు. నా దాహం వంశీ, నా కోరిక వంశీ స్వామి, వంశీ. అమ్మా కృష్ణవేణి, ఏమైనాదమ్మా? అత్తయ్య, వంశీ గారు ఇంకా ఇంటికి వెళ్ళలేదంట. అదేంటమ్మా, వంశీబాబు ఇంటికెళ్లకుండా ఎక్కడికెళ్ళి ఉంటాడు? వదిన, మీరన్న మాటలకి వంశీ గారు హర్ట్ అయ్యి ఇంటికి వెళ్ళలేదేమో వదిన. నాకెందుకు అనుమానంగా ఉంది. ఒకసారి ఫోన్ చేసి సిటీలో వెతకమని చెప్పమ్మా కృష్ణవేణి. మామయ్య, అలివేణి, అరవింద్ అందరూ సిటీ మొత్తం వెతికారంట, ఎక్కడ కనిపించలేదంట. అయ్యో, మీరందరూ ఎందుకు అంత టెన్షన్ పడతాండారు? వంశీ బాబాయ్ ఏమైనా చిన్నపిల్లాడా ఏంది? యాడికి పోరు. మీరంతా కలిసి కృష్ణవేణిని ఇంకా టెన్షన్ పెడతాండారు. అక్క, వంశీబాబుకి కృష్ణవేణి అంటే పిచ్చి ప్రేమ. యాడికి పోడు. కాసేపట్లో ఫోన్ చేసి పలానా చోటున్నానని ఫోన్ చేసి చెప్పడా ఏంది? అవునమ్మా, వంశీబాబు ఫోన్ చేస్తారులేమ్మా, నువ్వు కంగారు పడమాకు. ఇప్పుడు టైం ఎంత అయినది? 11 అయింది. ఇంకో గంట చూసి ఫోన్ చేయకపోతే ఏం చేయాలో మనం ఆలోచిద్దాం, సరేనా?
లక్ష్మి, వచ్చి పడుకో. ఏం లేదు, మీరు పడుకోండి అయ్యా. అమ్మా తల్లి కనకదుర్గ, వంశీ గారి మనసు బాగా డిస్టర్బ్డ్ గా ఉంది. ఇలాంటి సమయంలో నువ్వే తన మనసుకి ఓర్పునివ్వాలి. చెడు ఆలోచనలు రాకుండా జాగ్రత్తగా చూసుకో తల్లి. గారు, మహారాజులో ఉండాల్సిన మీరు ఇలా ఈ రోడ్డు మీద ఎవరి సహాయం లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడతానని కృష్ణవేణి మీద ఒట్టేసి చెప్తున్నాను కడపత్తయ్య. నేను చెప్పినాను కదా కృష్ణవేణి, నీ కొంగొదిలి వంశీబాబు యాడికి పోడని. కృష్ణవేణి, అవునమ్మా, జమీందారి బిడ్డ ఇలా బయట పడుకున్నాడు. చూస్తుంటే నా మనసు కదిలిపోతుంది. మా పరిస్థితి కూడా అంతే. లోపలికి తీసుకురా కృష్ణవేణి. జారు చిన్నత్తయ్య. మరి వదిన నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి అప్పుడొచ్చి కృష్ణవేణిని తీసుకెళ్ళమని చెప్పింది కదా. పాపం ఎలా వస్తాడు, అందుకే అక్కడే పడుకున్నాడు. ఒక్క నిమిషం అత్తయ్య. చూసింది చాలు, పదండి.
కృష్ణవేణి, నేనెక్కడికి వెళ్ళను. నా కాళ్ళ మీద నేను నిలబడి ఇంటికి తీసుకెళ్తాను, సరేనా? థ్యాంక్ యూ కృష్ణవేణి. నా మీద నీకు ప్రేముంది కృష్ణవేణి. భర్తకి పట్టుపరుపులు లేవని నువ్వు కూడా కింద పడుకున్నావా అమ్మా? లక్ష్మి, ఏంటిదంతా? ఏమైనాదయ్యా? వంశీబాబు బయట పడుకున్నాడేంటి? ఇంట్లోకి రావచ్చు కదా? రాడయ్యా. పోనీ వాళ్ళింటికెళ్ళి పడుకోవచ్చు కదా? వాళ్ళింటికి పోడయ్యా. అంటే నీ కూతురట అమ్మగారింట్లో ఇటు అత్తగారింట్లో లేకుండా ఎటూ సుఖం లేకుండా భర్తనే రోడ్డు మీద పడుకోబెడుతుందా? మీ వెటకారాలు ఆపండి. వెటకారం కాదు, సీరియస్ గానే చెప్తున్నాను. జమీందారు గారి అబ్బాయి మనింటి ముందు పడుకోవడం ఏంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అల్లుణ్ణి ఇంటి బయట పడుకోబెట్టాడు లక్ష్మీనారాయణ అనుకోరా? అల్లుడా, మీరలా అనుకోరే. నేను అనుకోకపోయినా బయట వాళ్ళు అనుకుంటారు కదా. బయట వాళ్లతో మీకేందయ్యా? పడుకున్నది నా ఇంటి ముందు కాబట్టి. మీ కూతురు ప్రేమ కోసం ఆ కష్టాలు. ప్రేమ కోసమా? అవునయ్యా. కృష్ణవేణిని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. కృష్ణవేణి రాదు వంశీబాబు. పేరుకు ముందు శ్రీమాన్ యార్లగడ్డ అన్న మీ జమీందారు పేరును తీసేస్తే నువ్వేంటి బాబు? ఈ జమీందారితనం డబ్బు లేకపోతే ఒక్కరోజు నీ భార్య కృష్ణవేణికి 3 పూట్ల అన్నం పెట్టగలవా నువ్వు? నీ ప్రశ్నలకు సమాధానం చెప్పి నేను కృష్ణవేణి మనసును గెలుచుకుని భర్తగా తనను తీసుకుని ఇంటికి వెళ్తాను కడపత్తయ్య. అదయ్య జరిగింది. అందుకే ఎటు వెళ్ళలేక బయట పడుకున్నాడు. చూడు లక్ష్మి, గొడవ తుఫాన్లా చాలా పెద్దదయింది. అది ఏ వైపు ఎలా తీసుకెళ్తుందో, ఎవరిని ముంచుతుందో నాకైతే అర్థం కావటం లేదు. అంతా చక్కబడుతుందన్న నమ్మకం నాకుందయ్యా. ఆడవాళ్ల పెత్తనం జరుగుతున్నప్పుడు నేను ఇంకేం మాట్లాడను. స్వామి, నా బిడ్డ కృష్ణవేణి అల్లుడు వంశీ కలిసిపోయి సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు స్వామి.
నీ కోరిక తీరే మార్గం దొరికింది. వచ్చే వారం నీ కోరిక తీరే అద్భుతమైన ముహూర్తం ఉంది. 150 సంవత్సరాల తరువాత సూర్యగ్రహణం రాబోతుంది. నీలాంటి ఆత్మలకు శక్తి చేకూరే సమయం. ఆ సూర్యగ్రహణానికి ముందు 5 ఘడియలు ఆత్మలకు అపూర్వమైన శక్తి వస్తుంది. ఆ 5 ఘడియల్లోపు ఆత్మలకు తీరని కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు. ఆ ఘడియల్లో నీలాంటి ఆత్మకు ఎలాంటి మగాడినైనా వశం చేసుకుని లొంగదీసుకునే శక్తి వస్తుంది. ఆ ఘడియల్లో వంశీని లొంగ తీసుకుంటే స్నిగ్ధ శరీరంలో నువ్వు శాశ్వతంగా ఉండిపోతావు. ఎన్ని తాయెత్తులు కట్టినా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా నీ ఆత్మను బయటకు తీసుకురాలేరు. ఆ ఘడియల్లో వంశీతో నీ సంయోగం జరిగితే వంశీ నీ వశం అవుతాడు. అప్పుడు కృష్ణవేణిని పూర్తిగా మర్చిపోతాడు. ఈ సూర్యగ్రహణాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే ఆ తర్వాత వంశీ ఎప్పటికీ నీకు సొంతం కాలేడు. చాలు స్వామి, నాకు వంశీ దగ్గరయ్యే అద్భుత మార్గం చూపించారు. ఇక ఈ లక్ష్మి అసలు సిసలు కథ నడిపిస్తుంది. అయ్యో బాబోయ్, శ్రీమతి యార్లగడ్డ రత్నప్రభాదేవి గారి పుత్రరత్నం శ్రీమాన్ యార్లగడ్డ వంశీ గారు 2000 కోట్ల ఆస్తికి వారసుడు, వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కు చైర్మన్ రోడ్డు మీద, అది తోపుడు బండి మీద పడుకున్నాడు. నా పాయింట్ ఏంటంటే లక్ష్మీనారాయణ గారు, మీకు ఎంత అహంకారం! ఇంటి పెద్దల్లుడికి ఇదేనా మీరిచ్చే గౌరవం, మర్యాద?
అసలు ఇంటికి ఎందుకు రాలేదన్నయ్య? నేనింటికి రాను అరవింద్. నా భార్యని నేను పోషించుకోగలనని నా మీద నాకు నమ్మకం రావాలి. ఆ రోజు మీ వదనని తీసుకుని ఇంటికొస్తాను అరవింద్.